రాజ్యంలో ఒక నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అప్పుడు బానిస అయిన ఈ పెద్దావిడ ఆ బండరాయి కదలడానికి జిగురు రాస్తూ ఉంటుంది. కాని అప్పుడే బానిసలందరూ ఆ రాయి లాగుతూ ఉండగా పొరపాటున ఈ ముసలావిడ కాలు ఆ బండరాయి కింద ఇరుక్కుపోతుంది. అయితే ఈ విషయాన్ని గమనించిన ఒక మహిళ వెంటనే అక్కడ నుండి మంత్రి దగ్గరకు వెళ్లి పెద్దావిడ కాలు బండరాయి మీద పడిందని వెంటనే పని ఆపమని అడుగుతుంది. కాని మంత్రి ఆమె మాటలు పట్టించుకోకుండా పక్కకు తోసేస్తాడు. అలాగే ఆ ముసల్ని చచ్చినా సరే పని ఏమాత్రం ఆగకూడదని బానిసలను హెచ్చరిస్తాడు. అలా ఆ పెద్దావిడ మీదకు బండరాయి వస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. అలాగే పెద్దావిడని కాపాడడానికి చూడగా ఆ బండరాయిని ఆపడానికి తన బలం సరిపోదు. అప్పుడు ఆ పెద్దావిడ ఈ అమ్మాయితో ఇక్కడ ఉంటే నాతో పాటు నువ్వు కూడా ప్రమాదంలో పడతావని వెంటనే వెళ్ళిపోమని చెప్తూ ఉంటుంది. అయితే అక్కడే రాతిని చెక్కుతున్న ఒక శిల్పకారుడు ప్రమాదంలో పడిన పెద్దావిడని చూసి వెంటనే తాడుపై జారుతూ అక్కడికి వస్తాడు. అలాగే అక్కడ ఉన్న మంత్రిని కొట్టి పెద్దావిడని కాపాడడానికి చూడగా అక్కడే ఉన్న మంత్రి మనుషులు ఈ శిల్పకారుణ్ణి బంధిస్తారు. అయితే ఇదంతా చూస్తున్న పెద్దావిడ వెంటనే యువరాజును పిలవమని అతడే మనకు న్యాయం చేస్తాడని ఆ అమ్మాయితో చెప్తుంది. అప్పుడు ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి యువరాజుకి విషయాన్ని చెప్పగా వెంటనే యువరాజు అక్కడికి వస్తాడు. అలాగే బండరాయి కింద పడిన ఆ పెద్దావిడని రక్షిస్తాడు. అయితే అప్పటి వరకు భయంతో ఉన్న ఈ శిల్పకారుడు యువరాజు వచ్చేసరికి బానిసలపై జరిగే దుర్మార్గాలను ఆ యువరాజుకి చెప్తూ వీళ్ళకి కనీసం ఆహారం కూడా పెట్టకుండా రోజంతా కఠినంగా పనిచేయించుకుంటున్నారని చెప్తాడు. ఈ మాటలు విన్న యువరాజుకి తీవ్రమైన కోపం వస్తుంది. అందుకని వెంటనే ముందు బానిసలకు కడుపు నిండా ఆహారం పెట్టండి, ఆకలితో ఉన్న వాళ్లతో పని చేయించవద్దని ఆదేశిస్తాడు. అంతేకాకుండా ఇతడే స్వయంగా ఆ బానిసలందరికీ ధాన్యాన్ని అందిస్తాడు. కాని యువరాజు చేసిన ఈ మంచి పని అతడి తమ్ముడైన చిన్న యువరాజుకి నచ్చదు. అందుకని ఈ చిన్న యువరాజు వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్లి అతడు మీ అనుమతి లేకుండానే రాజ్యంలో దాచిపెట్టిన ధాన్యాన్ని బానిసలందరికీ పంచేశాడని, అలా అతడు ప్రజల ముందు గొప్ప నాయకుడిలా ఫోజులు కొడుతున్నాడని తన తండ్రి మనసులో అనుమానం కలిగేలా చెప్తాడు. అంతేకాకుండా ఇతడు రేపు బానిసలందరూ అతడి మాట వింటే వాళ్ళందరినీ అతడు తన వైపు తిప్పుకుని నిన్ను తప్పించి అతడే రాజు అవుతాడని రాజుగారి మనసులో అనుమానాన్ని పుట్టిస్తాడు. అయితే అతడి వెనక జరుగుతున్న కుట్ర గురించి ఈ యువరాజుకి ఏమాత్రం తెలియదు. అతడు మాత్రం రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి దగ్గరుండి మరీ బానిసలతో భవన నిర్మాణాలు చేపడుతూ ఉంటాడు. అయితే ప్రజలకు కూడా యువరాజు ఆహారాన్ని అందించడంతో వాళ్లు కడుపు నిండా తిని బాగా ఉత్సాహంగా పనిచేస్తూ యువరాజు చెప్పినట్లుగానే ఆ రాజ్యానికి చెందిన ఒక భారీ చిహ్నాన్ని రాత్రి పగలు కష్టపడి నిర్మిస్తారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.